ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. గోమాత్స్యము గోవులో ఏ ఏ భాగాల్లో ఏ ఏ దేవుడు ఉంటాడు, మరియు గోమాత్స్యం చదివితే మనకు ఏ ఏ ఫలితం వస్తుంది అనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తున్నాను. చూడండి. గోపాదములు పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కొలుకులు ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగు, పొడుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసరాగాలు, గోమయము లక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటి గుళ్ళు, ముఖము జ్యేష్ఠ, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలవరేకులు, చెవులు శంఖనాదాలు, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. అయితే ఈ భాగాల్లో మనకు గోవు లోపల ఈ భాగాల్లో గోవుకు ఆయా దేవతలు ఉంటారు. 33 కోట్ల దేవతలు గోవులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గోమాయం మనము పొద్దున లేచినప్పటి నుండి ఎన్నో పాపాలు చేస్తుంటాం. అయితే ఏం చేస్తే కృష్ణ అని దేవతలు కూడా కృష్ణుని అడిగారంట. ఏమని? తండ్రి, మేము చేసిన ఆడవాళ్ళు చేసిన పాపం ఎట్లా పోతుంది అని అడిగితే కృష్ణుడు చెప్తున్నాడంట. సచీంద్రుని భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరందరూ కూడి ప్రాతకాలంన లేచి ఆడవారు చేసిన పాపాలు ఎలాగపోవును కృష్ణ అని అడిగినారు. పొద్దున్నే లేచి గోమాత్స్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారం దొంగిలించిన పాపము, ఎరిగి ఎరగక చేసిన పాపములు అంతా కూడా పరిహారం అయితే అంట. అయితే ఇవన్నీ మనము ఈ తప్పులు చేసినప్పుడు ఈ గోమాత్స్యం చదువుకుంటే ఇవి పరిహారం అయితే అని కృష్ణుడు చెప్పిండు. మధ్యాహ్నకాలం మందు పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగిండ్రంట. అయితే సహస్రగుళ్ళలో దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అయితే మధ్యాహ్నం పూట చదివితే సహస్రగుళ్ళ 1000 గుళ్ళలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనం ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏంటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకర్లు చూడబోరు, గోమాత్స్యం పఠించిన ఫలితం వస్తుంది. ఎలాగ వస్తుంది అని అడిగితే ఏ తీరుగా వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పౌత్రులను తలుచుకొని, మిత్రబంధువులను తలుచుకొని, లక్ష్మీదేవి మహాలక్ష్మి ఎదురుగా వచ్చినది. ఆవిడను కిందికి దింపేసి పసుపు పారాని అక్షింతలు కుంకుమ గంధము ఇచ్చి కరుణించి, పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్కాకులను వెనక్కు తొక్కేసి, మండే పెనాల నుండి కిందకు దింపేసి, ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము అని కృష్ణుడు ఈ యొక్క గోమాత్స్యము చదువుకుంటే ఇలాంటివి అన్నీ పొందుతారు అని కృష్ణుడు దేవతలు పార్వతి, రుక్మిణి, సత్యభామ వీళ్ళంతా అడిగితే చెప్పిండంట. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క గోమాత్స్యంను చదువుకుంటే మనకు కూడా అలాంటివన్నీ పోతాయి. కాబట్టి మనము ఈ గోమాత్స్యమును నిత్యం పఠించిన వల్ల మనకు అన్నీ బాగా జరుగుతాయని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై గోమాత. జై జై గోమాత.